యలంక ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. నడుచుకుంటూ మళ్ళీ రోడ్డు దిగాను అనమాట. మేము ప్లాట్ఫామ్ బాగా ఎక్కాలి మామూలుగా. ఈ వాతావరణం సూపర్ అండి. బెంగళూరు వాతావరణం చల్లగా ఉంటుందన్నమాట. ఈ చల్లదనానికి మనము ఎక్కువ రోజులు ఎయిర్పోర్ట్లో ఉండలేము. అలవాటు పడితే ఉండొచ్చు, అలవాటు పడిన వాళ్ళు ఇబ్బంది ఉండేటోళ్ళు ఉండలేరు. మ్యాక్సిమం అయితే ప్లాట్ఫామ్ మీద నడచాలి. గుర్తుపెట్టుకోండి, వచ్చే పర్సన్ ఎవరైనా సరే ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద నడవాలి, కింద రోడ్డు మీద అసలు నడవకూడదు. ఇప్పుడు నేను దిగాను కదా, అలా దిగకూడదు అనమాట. అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉంటే కింది దిగి మళ్ళీ ఎక్కాను అనమాట. కలర్ఫుల్గా ఉన్నాయి కదా చెట్లు, చాలా బాగున్నాయి అనుకుంటా. ఓపిక తెచ్చుకొని నడచాలన్నమాట. నడిస్తేనే, లేదంటే ఫుడ్ అనేది దొరకదు. ఇదో సిగ్నల్ మనకు పడింది కదా సిగ్నల్. ఇక్కడ నుండి లెఫ్ట్ వెళ్ళాలి మనమైతే. అది ఒక కార్ వెళ్తుంది కదా, ఆ రూట్ వెళ్ళాలి. అదే బస్సు వెళ్తుంది చూడండి, ఆ రూట్ స్ట్రైట్ వెళ్తే క్యాంటీన్ వస్తుంది. మళ్ళీ టర్నింగ్ ఉంది, మళ్ళీ పెద్ద కథ చూపిస్తాను చూడండి. నేనైతే క్యాంటీన్లోకి వచ్చాను. 40 రూపీస్ ఇస్తే ఇట్లా బజ్జీ ఇంత ఇచ్చేస్తారు చూడండి. చూశారు కదా, అది ఎంట్రన్స్. ఇది ఇట్లా 3 కిలోమీటర్లు వస్తే కానీ మనం ఇక్కడికి రాలేం. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియో ఇంతటితో క్లోజ్. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. నా అంచనా ప్రకారం 3 కిలోమీటర్లు అయితే వచ్చాను అనమాట. పార్ట్ 2 వీడియో పూర్తి వీడియో ఉంటుందన్నమాట, చూసేయండి. ఓకే, పార్ట్ 2 వీడియో స్టార్ట్ అండి. ఇదైతే ఇక్కడ నుండి బయట నుండి వచ్చే రోడ్ అనమాట. ఇది ఇక్కడ నుండి చాలామంది వస్తూ ఉంటారు చూడండి. ఇంటి బెంగళూరు నుండి వచ్చే రోడ్డు అనమాట అది. ఇదే ఎయిర్పోర్ట్లో పోయే రోడ్డు అనమాట. అది పరిస్థితి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్ 8:30కి నాకు ఫ్లైట్ ఉందన్నమాట. 8:30కి వెళ్తాను లోపలికి. ఆ టైం ఉంది కదా అని బయట మొత్తం తిరిగి వీడియోలన్నీ చేశాను అనమాట. అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్. అక్కడికి వెళ్తానే వీడియోలు అప్లోడ్ చేయాలా లేదా అక్కడ వీడియోలు అనేది డిసైడ్ అవుతాను. అక్కడ కంపెనీలో వర్క్ ఎలా ఉంటుందో తెలియదు కదా, నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, అందరూ జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఉండండి. మన యూట్యూబ్లో అందరూ సక్సెస్ కావండి. యూట్యూబ్ నుండి డబ్బులు రాబట్టండి. ఎట్లా తీసి మీరు ఎట్లా చేసి ఖచ్చితంగా యూట్యూబ్ నుండి డబ్బులు రాబట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. కంటిన్యూ వీడియో. ఇక్కడ నుండి నేను వచ్చాను అనమాట. ఇది బెంగళూరు ఎయిర్పోర్టు మొత్తం చూడండి. వెహికల్స్ అయితే, కార్లు అయితే ఇది ఎదురుగా వచ్చి నిలబడతాయి. టెర్మినల్ 1, టెర్మినల్ 2 అనేది ఉంటుంది అనమాట ఇక్కడ. ఇది టెర్మినల్ 1, ఇది టెర్మినల్ 2 అంటే అవతల సైడు. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోపలికి. దెబ్బలు పడితే రాజా ఇమ్మీడియట్ ఉందో వద్దులే మనకెందుకు స్వామి. చూడండి ఎట్టుందో ఎయిర్పోర్ట్, భలే ఉంది ఎయిర్పోర్ట్ కదా. ఇక్కడ చూడండి, ఏ ఊరి నుండి వచ్చే ఫ్లైట్లన్నీ మొత్తం ఇక్కడ పడతాయి. ఈ ఫ్లైట్లు ఏ టైంకి వస్తాయి ఏమి అనేది ఇక్కడ మొత్తం బోర్డులో మెనూ వదులుతారు చూడండి. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట, కూర్చోవచ్చు. నేను ఇప్పుడు వెళ్తున్న ప్లేసు అవుట్ గేటు. ఇన్ గేట్ వచ్చేసి ఇక్కడ, అక్కడ ఉన్నారు కదా, అది ఇన్ గేటు. ఇది వచ్చేసి అవుట్ గేట్, బయటకు వచ్చేది అనమాట. పడుతుంది ఎయిర్పోర్ట్లో చూడండి, చాలా బాగుంది కదా. లోపలికి వచ్చాను నేను. లోపల ఇదంతా చూడండి.
ఇక్కడ డ్రింక్ కూడా అమ్ముతారు, మందు కూడా అమ్ముతాను. ఇక్కడ చూపిస్తాను మందు కూడా. లోపల చూడండి ఏముందో. లోపల వెళ్ళే ముందు కొద్దిగా బయట చూసుకొని వస్తాం. లోపల చూడండి బార్ షాప్ కూడా ఉంది లోపల. మొత్తం మందు ఎంత కాబట్టి అంత ఉంది. బయట చూసుకొని వచ్చి అది లోపలికి వెళ్దాము. ఎయిర్పోర్ట్లో అట్లే ఉంటుంది, మన అవతారాలే బాగాలేవు. ఏం చేస్తాం, గడ్డం పెంచేసినాం. గడ్డం చేయించుకొని పెళ్లి చేద్దాం అనుకున్నాం, కానీ ఏ ముందులో అట్టే వెళ్తే మనల్ని ఎవరు తిన్నారు? చేతిలో పాస్పోర్ట్ ఉండాలా, టికెట్ ఉండాలా, బోటింగ్ కావాలా, అంతేకాని తప్ప వేరే ఏం లేదు. చూడండి జ్యూసులు గీసులు అన్నీ ఇక్కడల్లా చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే మీకు చెప్పిన ప్లేసు. ఇందాక ఇటు దాకా వచ్చి ఎన్నికెళ్ళా కదా నేను. ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెడితే ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అనమాట. అంతంత అమౌంట్ పెట్టిన వాళ్ళకు నేను ఒక దారి చూపించాను. ఆ వీడియో పార్ట్ 1లో ఉంది, మీరు ఖచ్చితంగా చూడండి. ఎక్కడ క్యాంటీన్ దగ్గర అవైలబుల్లో ఉంటుందో చూపించడం జరిగిందనమాట. నేనైతే ఇక్కడైతే ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఉంటేనే ఇక్కడ తినగలుగుతాం, కొనగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎప్పటికైనా ఎక్కువ రేట్లు ఉంటాయన్నమాట. దాని గురించి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. నాకు కూడా టైం అయింది, ఫ్లైట్ టైం అయిందనమాట. నాకు 8:30కి ఫ్లైట్ టైము. నీకు టైం ఉంది కదా అని చెప్పేసి నేను వన్ డే అంతే కదంతా ఎక్కువ స్పెండ్ చేసి వీడియో చేసి నాకు థర్డ్ వచ్చింది చేయాలని చెప్పేసి, అందువల్ల నేను వీడియోలు తీశాను. పార్ట్ 1 వీడియో చూడండి, మీకు తెలుస్తుంది ఎక్కడ క్యాంటీన్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి అని. పార్ట్ 2 వీడియోలో ఎయిర్పోర్ట్ చూపించడం జరిగింది. నాకైతే టైం అవుతుంది కాబట్టి నేను త్వరగా వీడియో తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇక్కడ నేను బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కానీ అన్ని వస్తువులు ఉన్నాయి. టెడ్డీ బేర్ కాంటి లాస్ట్కు మందు అంటే డ్రింక్ కూడా దొరుకుతుందన్నమాట. ఇక్కడ బయటే పెట్టి డ్రింక్ అమ్ముతూ ఉంటారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పేదేం లేదు. ఎయిర్పోర్ట్లు అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేనైతే ఎంత దాటుకుని వచ్చేసాను. ఇది లోపలికి ఎంట్రన్స్, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే దారి అనమాట ఫ్రెండ్స్. నేనైతే లగేజ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ నా ఫ్లైట్ 8:30కి ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఇదే విధంగా వీడియోలు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వీలైతే వీడియోలు పెడుతూ ఉంటాను. చూద్దాం, మంచి మంచి వీడియోలు పెట్టాలని నేనైతే డిసైడ్ అవుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. కంటిన్యూ వీడియోలు చూస్తూనే ఉండండి. మన వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.